ఇక బువ్వ తినే ఆళ్ళయింది. పళ్ళెం నిండా మంచిగా బువ్వేసుకున్న. దానికి సరిపడా గుత్తి వంకాయ కూరేసుకొని తింటున్నులా. ఎంత ఇష్టంగా తింటున్నా అంటే, ఒకప్పుడు వంకాయకు నాకైతే అస్సలే పడది. మా ఇద్దరి మధ్యలో పచ్చి గడ్డి కాదు, నీళ్లు పోసినా కూడా బగ్గుమని మండే అంత దూరము వంకాయకు నాకు. గదేనులా గుత్తి వంకాయ. నాకు వండడము ఇష్టం ఉండదు. ఎంత మంచిగా వండినా తినడము అస్సలు నచ్చనే నచ్చదు. కానీ ఇప్పుడు వంకాయ కూర వండిందంటే అరకిలో అండాలి. అన్నంలో కానీ చపాతీ పరోటా ఇంట్లో ఏది వీలుంటే అది. కుదరలేదనుకోండి ఉత్తి వంకాయలు కూడా తీసుకొని తింటాం భ్రమ తీరేదాకా. గట్ల అలవాటు అయిపోయింది. అగో ఇష్టం లేని నాకు వంకాయ గిట్ల ఫేవరెట్ కావడానికి అయితే రీజన్ ఏంటిదంటే దీన్ని వండే తీరు. గుత్తి వంకాయని ఉట్టిగా వంకాయ టమాటా వేసి వండకుండా గిల్లంతా రెండే రెండు క్యాప్సికమ్లు జత చేసి కనుక వండినాం అనుకోల్లి. నిజంగా ఎవరో అంటారు కదా, కూరగాయలలో రారాజు ఏది అంటే గుత్తి వంకాయ అని అంటారు చూడలి. అది 100% నిజములా. వండడం కనుక పర్ఫెక్ట్గా తెలిసిందంటే రోజు వండుకొని తిన్నా కూడా మనకి అబ్బా వంకాయన కాళ్ళు నొస్తున్నాయి అనే యాష్ట కూడా రానే రాదు. కానీ ఈ క్రెడిట్ అంతా మాత్రము మాకు హన్మకొండలో ఈ కూరను పరిచయం చేసిన గా ఆంటీకే చెందాలులా. పక్క పక్కనోళ్ళు అంటే ఇంత ముందుకు ఎంత ప్రఖ్యాతి ఉండేదో.